ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మీరంతా ఎలా ఉన్నారు? దేవుని కృపను బట్టి, మీ ప్రార్థనలను బట్టి నేను బాగానే ఉన్నాను. మీరంతా కూడా ప్రభువునందు క్షేమంగాను సంతోషంగాను ప్రభు వైపుకు సాగుతున్నారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. దయమేడవైన తండ్రి, ఉదయకాలమందు మీ పరిశుద్ధమైన సన్నిధిలోనికి మేము వచ్చి ఉన్నాము. ఈ జీవిత యాత్రలో మేము కొనసాగుతూ ఉన్న సమయంలో మేము అనేకమైనటువంటి ఒడిదుడుకులతో ముందుకు నడిచేటువంటి వారమై ఉన్నాము. విశ్వాసమును ప్రక్కన పెట్టి మా యొక్క శరీరాశలను నెరవేర్చుకొనుచు ఈ యొక్క జీవపు డంబములో ప్రభువా మేము మునిగిపోయేటువంటి వారంగా అనేక సార్లు ఉంటుండగా మీరే మమ్ములను పైకెత్తి మా యొక్క ధ్యేయమును మా యొక్క ధ్యాసను ఎల్లప్పుడూ మీ మీద కేంద్రీకరించి మీ వైపునకు సాగేటువంటి వారినిగా మమ్మల్ని చేయండి. క్రీస్తునామమందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మొదటి పేతురు 3వ అధ్యాయము 1-2 వచనములలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అదే పత్రికలో అదే అధ్యాయములో 7వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అటువలనే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని మీ భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇంతకుముందు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వాక్య భాగములలో పరిశుద్ధుడైనటువంటి పేతురు భార్యలు భర్తలు జ్ఞానయుక్తంగా కలిసి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అవతల వ్యక్తిని కలుపుకుంటూ ఆలోచన సహితంగా సంసారం చేస్తూ క్రైస్తవ జీవితంలో కొనసాగటం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు వయసులో పెద్దవాడు, ప్రభును చూచినవాడు, ప్రభుతో తిరిగినటువంటి వాడు. సాక్షాత్తు ప్రభు రూపాంతరం పొందుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒకడు, అంటే ప్రభువుతో పాటు ఉన్నటువంటి ముగ్గురిలో తాను ఒకడై ఉన్నాడు. ఇటువంటి అనుభవములను కలిగినటువంటి పేతురు ఇక్కడ భార్యలకు భర్తలకు ఇవ్వవలసినటువంటి సజెషన్స్ ను తాను ఇస్తూ ఉన్నాడు. దేనివల్ల ఈ యొక్క సజెషన్స్ ఇస్తున్నాడు అని మనం ఆలోచించినట్లయితే అనేక మంది భార్యాభర్తలను సంసారులను ఆయన చూచి ఉంటాడు. అనేక విచ్ఛిన్నమైపోతున్నటువంటి కుటుంబాలను కూడా ఆయన చూచి ఉంటాడు. ఆయన పరిచర్య చేసినటువంటి ఆ యొక్క పరిచర్యలో భర్తలను అర్థం చేసుకున్నటువంటి భార్యలను, అదేవిధంగా భార్యలను అర్థం చేసుకున్నటువంటి భర్తలను అనేక మందిని ఆయన చూచి ఉంటాడు. వీటికి కారణము ఏమిటనేటువంటిది ఆయనకు పూర్తిగా అవగాహన ఉన్నది. కాబట్టి ఏ విధముగా కొనసాగినట్లయితే క్రైస్తవ జీవితంలో భార్య భర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ క్రైస్తవ బ్రతుకులో ముందుకు కొనసాగేటువంటి అవకాశం ఉన్నది అనేటువంటిది ఆయనకు పూర్తిగా తెలిసినటువంటి వాడై ప్రార్థనాపూర్వకంగా ఒక ఆత్మీయ తండ్రిగా ఆయన ఈ విషయములను తెలియజేస్తూ ఉన్నాడు. వివాహం కానటువంటి యువతి యువకుల్లో సంసార జీవితాన్ని గురించి చాలా రకాలైనటువంటి అవగాహనలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఇవి సరైనటువంటివి కావు. చాలా వరకు మిథ్యగా ఉండేటువంటివి మాత్రమే, అంటే నిజమైనటువంటివి కాదు. ఏదో ఊహాగానాలతో ఉండేటువంటి అవగాహనలు మాత్రమే. వారింట్లో తల్లిదండ్రులను కొంత చూచిన తర్వాత వారు వివాహాన్ని గురించి కొన్ని రకములైనటువంటి అభిప్రాయములు కలిగి ఉండవచ్చును. అదేవిధంగా ఇతరుల జీవితములలో కూడా కొంతమంది సంసారులను చూచిన తర్వాత కొన్ని అభిప్రాయములు వారు కలిగి ఉండవచ్చును. అయితే వారికి వివాహ జీవితాన్ని గురించి, సంసార జీవితాన్ని గురించి, కుటుంబ జీవితాన్ని గురించి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి అవగాహన అనేటువంటిది కేవలము ఆ శరీర ఇచ్ఛల నుండి, ఆ వయసులో వారికి శరీరంలో కలిగేటువంటి ఆ యొక్క ఆశల నుండి మిథ్యగా ఉన్నటువంటి అవగాహన మాత్రమే అయి ఉంటుంది తప్ప అది పూర్తిగా కరెక్ట్ అయినటువంటి అవగాహన అయి ఉండదు. సంసారం అనేటువంటిది సాగరం అని మనం చెప్పటం వింటూ ఉంటాము. ఇది వివాహమైనటువంటి ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే. కానీ వివాహం కానటువంటి వారికి ఇది అర్థమయ్యేటువంటిది కాదు. దీని పొడవెంత, దీని లోతెంత, దీని వెడల్పెంత, దీనిలో వచ్చేటువంటి అలలు ఎలాంటివి, దీనిపై ప్రయాణించేటప్పుడు వచ్చేటువంటి గాలులు ఎలాంటివి అనేటువంటి విషయములు వివాహం కాని యువతి యువకులకు
తెలియదు. వారు కేవలం ఏమనుకుంటూ ఉంటారంటే చిన్న కొలనులో బోట్ రైడ్ లాంటిదని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంతేగాని అసలైనటువంటి అవగాహన వారికి ఉండనే ఉండదు. ఈ యొక్క సంసారం అనేటువంటిది 3 కాళ్లతో పరిగెత్తవలసినటువంటి పరుగు పందెం లాంటిది. భార్య యొక్క కుడికాలును భర్త యొక్క ఎడం కాలుకు రిబ్బన్తో కట్టేసి పెండ్లి దినమందు ఇక అప్పటి నుండి వారిని ఆ విధంగానే కలిసి పరిగెత్తమని చెప్తూ ఉంటారు. కాబట్టి ఆ రోజున ప్రారంభమైనటువంటి వారి సంసార జీవితము, కుటుంబ జీవితము, వివాహ జీవితం అనేటువంటిది వారి యొక్క జీవితాంతం కూడా ఈ విధంగా కొనసాగవలసినదే. అది దేవుడు నిర్ణయించినటువంటిది. సరే, మధ్యలో రకరకములైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చి విడాకులు తీసుకునేవారు, అదంతా కూడా వేరే విషయం. కానీ దేవుడు నిర్ణయించిన ప్రకారము ఒకసారి భార్యాభర్తలైన తర్వాత వారిద్దరూ కలిసి వారి యొక్క కుటుంబ జీవితంలో చేయవలసినది 3 కాళ్ల పరుగు లాంటిది. ఈ 3 కాళ్ల పరుగు పందెంలో మనకు తెలిసినట్లుగా ఇద్దరూ వేరువేరుగా పరిగెత్తినప్పుడు లాగా ఇద్దరి యొక్క కాళ్ళు కట్టేసి పరిగెత్తమంటే ఆ విధంగా అయ్యేటువంటిది కాదని మనకు అందరికీ తెలిసినటువంటిది. ఎందుకంటే ఒకరి కాలు ముందుకు వేసినప్పుడు రెండో వారు కూడా అదే విధంగా అదే సమయంలో ముందుకు కాలు వేసేటువంటి విధంగా ఉండాలి. అదే విధంగా కాలు తీసేటువంటి సమయంలో కూడాను ఇద్దరు కలిపి ఒకేసారి తీసేటువంటి వారుగా ఉండాలి. వీరిలో ఒకరు చురుకైనటువంటి వారు మరి ఒకరు చురుకు కానటువంటి వారు ఉన్నట్లయితే ఒకరు కాలు త్వరగా కదుపుదామని ప్రయత్నించినా సరే అది అయ్యేటువంటిది కాదు. పక్కన ఉన్నటువంటి వారి మీద కూడా గమనం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఈ విషయం మనకందరకు తెలిసినటువంటిదే. పెళ్లి జరిగేటువంటి సమయంలో అక్కడకు అందరూ వస్తారు. కాబోయేటువంటి భార్య భర్తలు ఇద్దరు కూడాను వస్తారు. పాదిరి గారు వస్తారు, బంధువులు వస్తారు, స్నేహితులు వస్తారు, ఇరుగు పొరుగు వారు అందరూ కూడా సంతోషంగా అక్కడికి వస్తారు. వివాహం అయిపోతుంది. ఆ తర్వాత చాలా ఆనందంగా గడిచిపోతుంది. ప్రతి ఒక్కరూ వాళ్ళని వచ్చి దీవించి ఆశీర్వదించి భోంచేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇదంతా బాగానే జరుగుతూ ఉంటుంది. అయితే ఆ దినమందు సాగినటువంటి ఆ యొక్క సంబరము చాలా మంది వివాహ జీవితాల్లో అదే చివరి సంబరం అయి ఉంటుందేమో. ఆ తర్వాత నిజమైనటువంటి కుటుంబ జీవితంలో వారు ప్రవేశించి ముందుకు వెళ్ళేటప్పుడు భార్య భర్తల మధ్యన సరైనటువంటి అవగాహన అనేటువంటిది ఏమాత్రం లేకపోవటం వలన ఈ కుటుంబ జీవితం అనేటువంటిది ఏ దినము కూడా ఏ గడియలో కూడా సరైనటువంటి విధంగాను సజావుగాను సాగేటువంటిదిగా ఉండదు. బిడ్డలు కలిగిన తర్వాత వారు పెరుగుతున్నప్పుడు మరిన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటన్నిటిని ఎదురొడ్డి ఈదలేక జీవితాన్ని సగంలోనే ముగించేసేటువంటి కొందరు ఉంటూనే ఉంటారు. అయితే మనం జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటిది ఏమిటంటే సంసారం చేసేటప్పుడు అవగాహన అనేటువంటిది ఒకరి మధ్యన ఒకరికి ఉండటం అత్యంత ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ విషయం మీదనే సంసార జీవితం అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అవతల వ్యక్తిని మనం అర్థం చేసుకోవటం అనేటువంటిది, మనలను అవతల వ్యక్తి అర్థం చేసుకోవటం అనేటువంటిది సంసార జీవితంలో ఇమిడి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఇరుసు లాంటి సూత్రం ఇది. ఇరువురు కూడాను ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు కొనసాగవలసి ఉంటుంది. చాలా మంది ఇచ్చేటువంటి ధోరణిలో ఉండరు గాని ఎప్పుడు తమకు ఆశించేటువంటి ధోరణిలోనే కొనసాగుతూ ఉంటారు. ఇలా ఉన్నట్లయితే ఆ కుటుంబ జీవితం అనేటువంటిది అంత ఆనందంగా ముందుకు కొనసాగలేదు. చాలా సార్లు ఓట్లాటలు అనేటువంటివి, వైషమ్యాలు అనేటువంటివి, ఎన్నో ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఆ యొక్క గృహంలో క్రాపప్ అవుతూ ఒక్కొక్కసారి కుటుంబ జీవితం విచ్ఛిన్నం అయిపోయేటువంటి వరకు కూడాను దానికి దారి తీసేటువంటివిగా ఈ అవగాహన లోపం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. నువ్వు ఎక్కువగా ఇచ్చేటువంటి వాడుగా ఉన్నట్లయితే, ఆశించేటువంటిది తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు నీ యొక్క కుటుంబ జీవితం అనేటువంటిది బాగా జరిగేటువంటి, ముందుకు కొనసాగేటువంటి, సంతోషంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కొన్ని కుటుంబాలలో అవతల నుండి వచ్చేటువంటిది పూర్తిగా శూన్యంగా ఉంటుంది. కానీ మనము ఇవ్వవలసినటువంటిదే పూర్తిగా 100% అవతల వారు అడిగింది ఇచ్చేసేటువంటి విధంగా ఉండాలి. చాలాసార్లు కుటుంబాలలో స్త్రీది పై చేయిగా ఉంటూ ఉంటుంది. సాధారణంగా అన్ని కుటుంబాలని మనం చెప్పలేం, కానీ సాధారణంగా స్త్రీలది పై చేయిగా ఉంటూ ఉంటుంది. ఈ విషయం అనేటువంటిది పెళ్లి రోజు మనకేం తెలియదు, కానీ పెళ్లి అయిపోయిన తర్వాత ఇక అక్కడ నుండి ప్రారంభమై కుటుంబ జీవితం కొనసాగుతున్నప్పుడు అప్పుడు కొద్ది కొద్దిగా బయటపడుతూ కొంతకాలానికి
పూర్తి స్థాయిలో ఇది వెలుగులోనికి వస్తుంది. ఇక అక్కడి నుండి భర్త పూర్తిగా భార్యకు ఏది అడిగితే అది ఇచ్చేసేటువంటి వాడుగా, ఏది కోరితే అది చేసేటువంటి వాడుగా మాత్రమే మిగిలిపోవలసినటువంటి పరిస్థితి కొన్ని కుటుంబాల్లో ఉంటుంది. కొన్ని కుటుంబములలో చాలా తక్కువైనప్పటికీ కొన్ని కుటుంబములలో భర్త ఏది చెప్తే అదే నడిచే విధంగా కొన్ని కుటుంబములలో ఉంటుంది. భార్యకి అక్కడ మాట అనేటువంటిది, ఆమె ఏ మాట చెప్పినా సరే ఆ మాటకు విలువ అనేటువంటిది ఉండదు. ఈ విధంగా కొన్ని కుటుంబములలో ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ వారికి కావలసినటువంటి కొన్ని నువ్వు ఇవ్వవలసి ఉంటుంది, నీకు కావలసినటువంటివి వారు కొన్ని ఇవ్వవలసి ఉంటుంది. ఇద్దరు కలిసి నడవాలనంటే ఒక విషయం మీద అగ్రిమెంట్స్ అనేటువంటివి ఉండవలసి ఉంటుంది, అవగాహన అనేటువంటిది ఉండవలసి ఉంటుంది. ఇక్కడ అనుమతులు అనేటువంటివి మనకి కొద్ది కొద్దిగా మనం ఆశించినటువంటి దానికన్నా, మనం గీసుకున్నటువంటి గీత కన్నా కొన్నిసార్లు అటు ఇటుగా జరగవలసినటువంటి అవసరం అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ముందు నువ్వు ఇంతవరకు మనము ఇవ్వవచ్చు అవతల వ్యక్తికి అని అనుకున్నట్లయితే అంతకన్నా ఎక్కువ ఇవ్వవలసినటువంటి కొన్ని సందర్భములు ఉండవచ్చు. అదే విధంగా ఇంతవరకు నాకు అవతల వ్యక్తి ఇచ్చినట్లయితే నేను ముందుకు వెళ్ళగలను అని అనుకున్నట్లయితే అంతకన్నా తక్కువ ఇచ్చినటువంటి సందర్భాల్లో కూడా నువ్వు ముందుకు వెళ్ళవలసినటువంటి కొన్ని సందర్భాలు ఉండవచ్చు. కాబట్టి ఈ ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయములో అటు ఇటు కొంత ఫ్లెక్సిబిలిటీ అనేటువంటిది ఉండి తీరాలి. సంసార జీవితంలో మనము ముందుకు సాగాలని అంటే సంసారం ఆరంభించినప్పుడు అనేకమైనటువంటి విషయాల్ని మనం నేర్చుకోవటం ప్రారంభిస్తూ ఉంటాం. అప్పటి వరకు ఏదో అంతా కూడాను కుటుంబ జీవితం అంటే ఆహ్లాదకరమైనటువంటి జీవితం అని తప్పైన అభిప్రాయంతో ప్రవేశించినటువంటి భార్యాభర్తలు ఇద్దరు కూడాను అప్పటి నుండి కుటుంబం అంటే ఏమిటి అనేటువంటిది మొట్టమొదటగా అర్థం చేసుకోవటం ప్రారంభిస్తారు పెళ్ళైనటువంటి దినం దగ్గర నుండి. ఇక అది నెమ్మదిగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అవగాహన అనేటువంటిది పెంచుకుంటూ ముందుకు సాగేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఈ యొక్క ప్రాసెస్ ఎప్పటి వరకు జరుగుతుందండి, ఎన్నెళ్ళండి ఈ కోర్సు అని అంటే ఈ కోర్సు జీవితాంతం కొనసాగేటువంటిది. చాలా మందిని మన భార్యాభర్తలని మనం అడిగినట్లయితే పెద్దవారైనటువంటి వారిని, మీరు మీ భార్యని పూర్తిగా అర్థం చేసుకున్నారా అని భర్తని, మీ భర్తను పూర్తిగా అర్థం చేసుకున్నారని భార్యని అడిగినట్లయితే వారు ఏం చెప్తారంటే అర్థం చేసుకుంటూనే ఉన్నామండి, ఇంకా అర్థం చేసుకుంటున్నాము, ఇంకా అర్థం చేసుకోవలసినటువంటిది ఇంకా చాలా ఉన్నదని నేను అనుకుంటున్నాను అని చెప్పేటువంటి వాళ్ళే ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ అనేటువంటిది, ఈ యొక్క అవగాహన అనేటువంటిది మనం గీసుకున్నటువంటి హద్దులకు అటు ఇటుగా కదులుతూ అగ్రీ అవుతూ సంసార జీవితంలో ముందుకు నడవలసినటువంటి అనేకమైనటువంటి సందర్భములు ఉంటూ ఉంటాయి. అంతేకాదు ఇది జీవితాంతం కొనసాగేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఇక్కడ 1-2 వచనాలలో పేతురు వివాహమైన స్త్రీలకు ఇచ్చేటువంటి సలహాను చూస్తున్నాం. ఇక 7వ వచనములో పురుషులకు ఇచ్చేటువంటి సలహాను చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం గ్రహించవలసినటువంటిది ఏంటంటే ఇవి కేవలము స్త్రీ పురుష సహజ నైజమును బట్టి తాను ఆ యొక్క పరిస్థితులలో ఆ యొక్క కాలములో స్త్రీలకు వేరుగా, పురుష నైజమును బట్టి పురుషులకు వేరుగా ఇవ్వాలని అనుకున్నటువంటి విషయములే గాని ఇవి పేతురు వారికి ఇచ్చేటువంటి అన్ని సలహాలు కాదు అని మనం జ్ఞాపకం ఉంచుకోవలసి ఉన్నది. అంటే ఇప్పుడు 1-2 వచనాలను చూసినట్లయితే అది స్త్రీలకు ఇచ్చినటువంటిదిగా మనం చూస్తున్నాం. స్త్రీలకు ఆయన ఇచ్చేటువంటి సలహా అంతా కూడా 1-2 వచనాల్లో మాత్రమే ఉన్నదా, ఇంకెక్కడా లేదా, ఇంకేమీ లేవా వారికి ఇచ్చేటువంటి సలహాలు అని అంటే చాలా ఉన్నాయి. అయితే ఈ ఉత్తరం రాసేటప్పుడు ఆయన మెన్షన్ చేసినటువంటిది పర్టికులర్ గా స్త్రీలకు ఇది ఇవ్వాలని అనుకున్నాడు, ఆ విధంగా మెన్షన్ చేశాడు. అదే విధంగా 7వ వచనాన్ని చెప్పేటప్పుడు పురుషులకు ఆ విధమైన సలహాను ఆ సమయంలో ఆ ఉత్తరంలో తెలియజేయాలని అనుకున్నాడు, ఆ విధంగా తెలియజేశాడు. ఇక 7వ వచనం మాత్రమే పురుషులకు ఆయన ఇచ్చేటువంటి సలహా, దానిని మించి ఇంకా ఏ సలహా ఆయనకు ఇవ్వటానికి లేదు అనేటువంటిది కాదు. అదే విధంగా స్త్రీలకు ఇచ్చినటువంటి సలహా స్త్రీలకు మాత్రమే, అది ఏనాడు పురుషులకు వర్తించదు అనేటువంటిది కాదు. అదే విధంగా పురుషులకు ఇచ్చినటువంటి సలహా వారికి మాత్రమే, అది స్త్రీలకు ఏనాడు వర్తించదు అనేటువంటిది కాదు. కాబట్టి ఆ పత్రిక రాసే సమయంలో స్త్రీల యొక్క లక్షణములను బట్టి, పురుషుల యొక్క నైజమును బట్టి పేతురు తాను రాయాలనుకున్నటువంటి ఆ విషయములను ఇక్కడ మనం 1-2 వచనాల్లో స్త్రీలకు, 7వ వచనంలో పురుషులకు ఇవ్వటం చూస్తున్నాం. కానీ ఇవి మాత్రమే ఆయన ఇచ్చేటువంటి ఇవ్వగలిగినటువంటి
సలహాలు అని మాత్రం అనుకోకూడదు. అదే విధంగా ఆయన స్త్రీలకు ఇచ్చినటువంటి సలహాలు పురుషులకు వర్తించవని కాదు, పురుషులకు ఇచ్చిన సలహా స్త్రీలకు వర్తించవు అనేటువంటిది కాదు. స్త్రీలను ఉద్దేశిస్తూ పరిశుద్ధుడైనటువంటి పేతురు 1-2 వచనాల్లో ఏమని చెప్పాడంటే, మీ పురుషులకు లోబడి ఉండుడి. అది మొట్టమొదటిగా ఆయన చెప్పినటువంటి విషయం. ఇక రెండవది ఏంటంటే, దాని వలన ఒకవేళ మీ పురుషులు వాక్యమునకు అవిధేయులైనప్పటికీ వాక్యము లేకుండానే తమ భార్యల ప్రవర్తనను బట్టి వారి నడవడి వలన సరైన మార్గంలోనికి రాబట్టబడవచ్చును అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం చూసినటువంటి సందర్భంలో స్త్రీ విశ్వాసురాలైనట్లుగాను, పురుషుడు విశ్వాసి అయితే అయి ఉండవచ్చును, లేకపోతే కాకపోయి ఉండవచ్చును. అయితే స్త్రీలకు ఏమని చెప్తా ఉన్నాడంటే, మీ పురుషులకు లోబడి ఉండండి అని చెప్తున్నాడు. అంటే నీకు వివాహం గనుక అయిపోయినట్లయితే, ఆ పురుషుడు గనక ఇంకను విశ్వాసి కాకుండా ఉన్నట్లయితే ఆ పురుషునికి లోబడి ఉండమని చెప్తున్నాడు. అదే విధంగా నీ భర్త విశ్వాసి అయినట్లయితే మరి ఎక్కువగా లోబడి ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా నీవు చేసినట్లయితే ఏమి జరగగలదు అనేటువంటి విషయాన్ని గురించి, దాని నుండి ఉత్పన్నమయ్యేటువంటి ఆ యొక్క మంచి ఫలమును గురించి ఆయన చెప్తున్నాడు. అదేమిటంటే, దాని వలన ఒకవేళ మీ పురుషులు వాక్యమునకు అవిధేయులైనప్పటికీ, వాక్యమునకు అవిధేయులు అవుట అనేటువంటిది ఎప్పుడు జరుగుతుందంటే, భర్త విశ్వాసి అయినా జరగవచ్చు, అవిశ్వాసుడైతే ఇక సరే మామూలే, అవిధేయుడు అవుతూనే ఉంటూ ఉంటాడు. కాబట్టి వాక్యమునకు అవిధేయులవుతున్నటువంటి భర్తలు గనక ఉన్నట్లయితే, వారు మీ యొక్క ప్రవర్తనను బట్టి, వాక్యము లేకుండగానే తమ భార్యల ప్రవర్తనను బట్టి వారి నడవడి వలన సరైన మార్గంలోనికి రాబట్టబడవచ్చు అని చెప్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ ఆయన చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, నీ యొక్క ప్రవర్తన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిది. నీవు విశ్వాసిగా ఉన్నట్లయితే విశ్వాసిగానే కొనసాగు, నీ విశ్వాసాన్ని కొనసాగించు. నీవు వివాహం అయిపోయినటువంటి వ్యక్తి అయినట్లయితే నీ భర్త విశ్వాసి అయినప్పటికీ అవిశ్వాసుడైనప్పటికీ, తాను ఏ విధంగా ఉన్నప్పటికీ అంటే విశ్వాసి కాబట్టి నా భర్త ఎప్పుడు పొరపాటు చేయకుండా విశ్వాసములోనే నేనెట్లా అయితే కొనసాగుతున్నానో అలాగే కొనసాగేటువంటి వాడుగా నిక్కచ్చిగా ఉండాలండి. అంటే అది జరిగేటువంటిది కాదు. ఎందుకంటే నీ భర్త వేరు, నీవు వేరు. నీవు నీ యొక్క పద్ధతిలో కొనసాగుతూ ఉన్నట్లయితే నిన్ను చూచి నీ యొక్క భర్త తాను ప్రేరేపింపబడవచ్చును. వాక్యము లేకుండగానే, వాక్యము వినకుండగానే తాను తన హృదయములో ప్రేరేపింపబడే ఆత్మచేత తన యొక్క పరిస్థితిని తాను సరిదిద్దుకొని తాను నీతో సరైనటువంటి సంబంధము, అవగాహన కలిగినటువంటి సంబంధము కలిగి ఉండేటువంటి పరిస్థితి అనేటువంటిది కలగవచ్చు. కాబట్టి ఆ విధంగా నీవు మాత్రము విశ్వాసిగానే, నీవు ఏమాత్రము అధైర్యపడక నీవు చేస్తున్నటువంటిది కరెక్ట్ అని వాక్యానుసారంగా నీకు తెలిసినట్లయితే దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు సాగేటువంటి దానివై ఉండాలని పేతురు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. వివాహ దినము మనము పెండ్లి కుమార్తెను గనక చూచినట్లయితే, చాలా వివాహాల్లో పెండ్లి కుమార్తె తల దించుకొని ఎక్కువగా మాట్లాడినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. చాలా నమ్రత కలిగినటువంటి వ్యక్తి అని ఆ దినమున ఆమెను చూసినటువంటి వారు చాలా మంది భ్రమపడేటువంటి అవకాశం ఉన్నది. భ్రమ అని ఎందుకు అంటున్నామంటే, ఆమెకి నమ్రత అనేటువంటిది అసలు ఏమాత్రం ఉండి ఉండకపోవచ్చు, అది తర్వాత గాని తెలియకపోవచ్చు. అయితే ఆ రోజు మాత్రం చాలా నమ్రత కలిగినటువంటి వ్యక్తిగా, చాలా మిత భాషిణిగా కనబడుతూ ఉంటుంది. ఇలాగే పురుషులు సహితము క్రూరమైనటువంటి వాళ్ళు కొంతమంది ఆ దినమందు తమ యొక్క ట్రూ కలర్ లో కనిపించకపోవచ్చును. ఆ తర్వాత వారి యొక్క నిజమైనటువంటి నైజం బయటపడవచ్చును. ఈ దినములలో మనం చూచినట్లయితే ఇండ్లలో భర్తకును భార్యకును మధ్యన జరిగేటువంటి యొక్క పోట్లాటలు అనేటువంటివి, ఆయా వ్యక్తిగతమైనటువంటి ఆ సంభాషణలు మనం వినట్లయితే వారి మధ్యన ఎంత డీవియేషన్ ఉన్నది, లేకపోతే వారి మధ్యన ఎంత వైరుధ్యం ఉన్నది అని చెప్పి మనం తెలుసుకోగలుగుతాము. వారు చాలాసార్లు అనుకునేటువంటిది ఏంటంటే, అనేక కుటుంబాల్లో అసలు నేను పెళ్లి చేసుకోకుండానే నేను ఉండవలసినది అని అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటే, అది అవతలి వ్యక్తి మొహం మీదే చెప్పేటువంటి వాళ్ళు చాలా మంది లేకపోలేదు. చాలా మంది అసలు నేను పెళ్లి చేసుకోకుండానే ఉండాల్సింది, నేను చాలా తప్పు చేశాను, నేను పెళ్లి చేసుకుని అని చెప్పేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటూ ఉన్నారు. ఈ మాటల వలన ఏమవుతుందంటే, అంతరం అనేటువంటిది పెరగటం వలన, కుటుంబ జీవితం అనేటువంటిది సరిగా సాగకపోవటం వలన
దాని యొక్క ఎఫెక్ట్ అనేటువంటిది పిల్లల మీద ఎక్కువగా పడుతూ ఉంటుంది. ఇది చాలాసార్లు యువకులుగా ఉన్నప్పుడు మనం గమనించం. ఇది చాలా ముదిరిపోయిన ఆ తర్వాత వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి గాని దీని యొక్క పర్యవసానం అంతా కూడా అప్పటికి మనకి ఫలితాన్ని రిజల్ట్ వస్తూ ఉంటుంది బయటికి. అప్పుడు గాని తెలియదు నేను ఆ దినములలో చేసినటువంటి బుద్ధిహీనమైనటువంటి పని వలన, నేను మాట్లాడినటువంటి బుద్ధిహీనమైనటువంటి సంభాషణ వలన, పిల్లల ముందు నేను నోరు కాచుకోకుండా నా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడినటువంటి పరిస్థితిని బట్టి దాని పర్యవసానాల్ని ఇప్పుడు నేను చూస్తున్నానని అనుకునేటువంటి వారు అనేక మంది ఉంటూ ఉంటారు. కాబట్టి మనం చేసేటువంటి పనులను ప్రతి ఒక్క దాని ఎఫెక్ట్ అనేటువంటిది తర్వాత మనం కనుగొనగలుగుతాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా భార్య భర్తల మధ్యన ఉండేటువంటి యొక్క సంబంధాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా ఉండేలాగా చూచుకుంటూ ముందుకు సాగేటువంటి వారమై ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము ఇక్కడ పేతురు సెలవిస్తున్నటువంటి మాట ప్రకారము మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని స్త్రీలతో ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఏ ఏ విషయాల్లో లోబడి ఉండాలండి అనేటువంటిది పెద్ద ప్రశ్న. దీనిని గురించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి అర్థాన్ని చెప్పేటువంటి వారు ఉన్నారు. జోస్యాన్ని తమ భాష్యాన్ని వినిపించేటువంటి వారు ఉన్నారు. కొంతమంది ఈ విషయాల్లో లోబడాలని చెప్తే, కొంతమంది ఈ విషయాల్లో మాత్రమే లోబడాలని చెప్పేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు. ఈ రకంగా భిన్నాభిప్రాయములు అనేటువంటివి మనుషులలో ఉన్నాయి. అయితే దేవుని యొక్క కార్యములకు సంబంధించినటువంటి విషయములను పక్కన పెడితే మిగిలినటువంటివన్నీ కూడాను కుటుంబమునకు ఏదైతే మంచిదై ఉంటుందో అన్ని విషయములలోనూ వాటిలో లోబడి ఉండటం అనేటువంటిది మనం నేర్చుకోవలసి ఉంటుంది. కుటుంబమునకు సంబంధించినటువంటి విషయములు టాప్ ప్రయారిటీగా మనకి వివాహమైనటువంటి స్త్రీగా గాని పురుషుడిగా గాని నీకు ఉండవి తీరవలసి ఉంటుంది. వివాహమైన మరుక్షణమే నేను నా అనేటువంటి మాటను మనం మర్చిపోయేటువంటి వారంగా ఉండాలి. నా ప్రయోజనం ఏమై ఉన్నది, నా స్వప్రయోజనం ఏమై ఉన్నది అనేటువంటిది దాన్ని మర్చిపోయి నా కుటుంబమునకు మంచిది ఏదై ఉన్నది, నా కుటుంబమునకు మేలుకరమైనటువంటిది ఏదై ఉన్నది, నా కుటుంబమునకు మేలుకరంగా నేనెట్లా ఉండగలను, దాని విషయమై నాకు నా భర్తతో కలిగినటువంటి నా భార్యతో కలిగినటువంటి ఈ భేదాభిప్రాయములో నేను ఏ విధమైనటువంటి నిర్ణయమును తీసుకొనగలను, ఏ విధంగా ఫ్లెక్సిబుల్ గా ఉండగలను అనేటువంటి ఈ విషయములన్నిటినీ కూడాను మనము ఆలోచించి నిర్ణయములు తీసుకొనవలసి ఉంటూ ఉంటుంది. ఈ ప్రశ్నకి సమాధానం చెప్పాలంటే అది పెద్ద టాపిక్ గా తయారవుతూ ఉంటుంది. అంటే ఏ ఏ విషయాలలో మనం లోబడి ఉండాలి, ఏ విషయాల్లో అక్కరలేదనేటువంటిది. అయితే మనం దేవునికి లోబడుతూ కుటుంబ జీవితాన్ని మాత్రమే, దానికి సంబంధించినటువంటి విషయాలకు మాత్రమే టాప్ ప్రయారిటీ అనేటువంటిది, ప్రాధాన్యత అనేటువంటిది మనం ఇస్తూ ప్రార్థనా పూర్వకంగా మనం ముందుకు కొనసాగుతూ ఉన్నట్లయితే, పెద్దలను సంప్రదిస్తూ మనం ఏ విధంగా ముందుకు సాగాలో ప్రార్థనా పరులైనటువంటి వారి యొక్క అభిప్రాయములను, సలహాలను, సూచనలను కూడా లెక్కలోనికి తీసుకుని మనము నడిచేటువంటి వారంగా ఉన్నట్లయితే కుటుంబములో కలిగేటువంటి వైరుధ్యాలు అనేటువంటి వాటిని, భేదాభిప్రాయాలు అనేటువంటి వాటిని కొంత తగ్గించగలిగినటువంటి వారమై మనం తప్పనిసరిగా ఉంటూ ఉంటాం. ఇక్కడ పేతురు స్త్రీలను భర్తలకు లోబడి ఉండమని చెప్తున్నది ఎందుకంటే, వాక్యానికి వ్యతిరేకంగా ఉన్న భర్తలు తమకు ఉన్నప్పటికీ దేవునికి భయపడుతూ దానిలో భాగంగా నమ్రతతో భర్తకు లోబడి ఉండే భార్య నడవడికను బట్టి వాక్యం యొక్క అవసరం లేకుండానే తన భర్త యొక్క ఆత్మీయ స్థితిని మార్చగలిగినటువంటి పరిస్థితి ఆ స్త్రీకు ఉండగలదు. కాబట్టి స్త్రీలను అలా ఉండమని ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుని వాక్యానికి లోబడేటువంటి స్త్రీ తన భర్త పట్ల నమ్రత గల ప్రవర్తనతో ఇక్కడ పేతురు చెప్పినట్లుగా ప్రవర్తించినట్లయితే ఆ ప్రవర్తన వాక్యంలాగానే పనిచేసి వారి భర్తలను దేవునికి విధేయులయ్యేటట్లుగా చేయగలదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే వాక్యమునకు లోబడినటువంటి ప్రవర్తన, భక్తి జీవితం అనేటువంటిది మనము నోటితో చెప్పేటువంటి వాక్యం కన్నా, బోధల కన్నా ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి. అందువలన ఈ వాక్యం అనేటువంటిది ఎట్లా రెండంచులు కలిగినటువంటి ఖడ్గమై ఉన్నదో, అదే విధంగా వాక్యము నీ ద్వారా, నీ బ్రతుకు ద్వారా, నీ ప్రవర్తనలోనే పనిచేయటం అనేటువంటిది చూచినప్పుడు అది మరింత పదునుగా పనిచేసి మనకు
కావలసినటువంటి ఆ యొక్క అవుట్కమ్స్ అనేటువంటివి, అంటే ఆ యొక్క ఫలితాలు అనేటువంటివి చాలా ఫేవరబుల్ గా ఉండేటువంటివిగా ఉంటూ ఉంటాయి. అంటే నీ యొక్క ప్రవర్తన అనేటువంటిదే వాక్యంగా దానికి మించినటువంటిదిగా పనిచేయగలిగినటువంటిదిగా ఉండగలదు. చాలా మంది బ్రతుకులో సరైనటువంటి క్రైస్తవులుగా ఉండరు. వారు చెప్పేటువంటి విషయాలు చాలా విషయాలు చెప్తూ ఉంటారు, ఎన్నో వాక్యాలు వల్లిస్తూ ఉంటారు, ఎన్నో మాటలు చెప్తూ ఉంటారు, ప్రార్థన చేస్తూ ఉంటారు, అదంటారు ఇదంటారు, చాలా చెప్తారు. గాని బ్రతుకులోనికి వచ్చేటప్పటికి వారు చెప్పినటువంటి విషయాల్ని వారు చేయలేనటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఇలాంటి వారు విశ్వాస జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉంటూ ఉంటారు. ఇది ఒక ఏరియాకు సంబంధించినటువంటిది కాదు. విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో గనుక నీవు విశ్వాసాన్ని సార్థకం చేసుకునకపోయినట్లయితే నీవు నేర్చుకున్నటువంటి వాక్యాన్ని కుటుంబంలో నీకును నీ పార్ట్నర్కును, భార్య అయితే భర్తకు, భర్త అయితే భార్యకు, వారి యొక్క దినచర్యలో దానిని అవలంబిస్తూ దానిని ఆచరించేటువంటి వారుగా ఉండకపోయినట్లయితే అది కేవలము వ్యర్థమైనటువంటిది మాత్రమే. చాలా మంది తమ ఆఫీస్ జీవితంలోనూ మిగిలినటువంటి దైనందిన జీవితంలో వాక్యమును సాధ్యమైనంత వరకు అవలంబించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. ఒక్కొక్కసారి తొట్టుపడేటువంటి వారుగా ఉండి ఉండవచ్చును. అయితే కుటుంబ జీవితంలోనికి వచ్చేటప్పటికి అసలైనటువంటి రణరంగం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అక్కడికి వచ్చేటప్పటికి అసలైన బ్యాటిల్ ఫీల్డ్ అక్కడ తయారవుతూ ఉంటుంది. ఎందుకంటే ఉదయం లెగిసిన దగ్గర నుండి రాత్రి నిద్రపోయే వరకును ఆ నిద్రలో సహితము చాలా మంది ఇవే విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వారి పార్ట్నర్ తో ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు, ఈ విధమైనటువంటి వాటిని గురించి మాత్రమే వారు ఆలోచించేటువంటి వారుగా ఉంటూ ఉంటారు. కాబట్టి 24 గంటలు నీ యొక్క పార్ట్నర్ తో ఉంటూ ఈ రణరంగంలో నీవు విశ్వాసాన్ని సార్థకం చేసుకోవాలనంటే నీవు విశ్వాసంలో నడిచేటువంటి వ్యక్తిగా ఉంటే తప్ప అది సాధ్యమయ్యేటువంటిది కాదు. కాబట్టి కుటుంబ జీవితంలో ఫెయిల్ అయిపోతున్నావని అంటే నీవు అసలైనటువంటి బ్యాటిల్ ఫీల్డ్ లో ఫెయిల్ అయిపోతున్నావని చెప్పి దాని యొక్క అర్థమై ఉంటుంది. అంటే నీవు సరి చేసుకునవలసినటువంటి విషయములు అనేటువంటివి, నిన్ను నీవు మార్చుకునవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది, నీ పద్ధతులను నీవు ఇంకను సరి చేసుకునవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది నీ యొక్క భక్తి జీవితంలో ఉందని నీవు గ్రహించాలి. ఇక్కడ పేతురు చెప్పినట్లుగా వాక్యానుసారంగా నడుచుకునేటువంటి స్త్రీలు ఉంటూ భర్తలు ఏ విధంగా ఉన్నప్పటికీ వాక్యానుసారంగానే నడుచుకుంటున్నప్పుడు తమ యొక్క పురుషులు దానిని గమనించి వీరి యొక్క ప్రవర్తనలోనికి రావాలని ఆకర్షింపబడి ప్రభువులోనికి వచ్చినటువంటి వారు కొందరుంటారు. ఇలాంటి వారిని అప్పుడప్పుడు మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటిది ఏంటంటే ఇది పేతురు స్త్రీలకు చెప్పినప్పటికీ ఇది కేవలము స్త్రీలకు మాత్రమే వర్తించేటువంటి మాట కాదు. అంటే రెండో మాట ఉన్నది చూచారా, ఆయన చెప్పినటువంటి మాటలు రెండు. మొట్టమొదటిది ఏంటంటే మీ స్వపురుషులకు లోబడి ఉండు అనేటువంటిది మొట్టమొదటిది. రెండవది ఏంటంటే అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులై వారు భయముతో కూడిన మీ ప్రవర్తనను పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండగానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అని చెప్తా ఉన్నాడు కదా. ఇది స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే పురుషులైనటువంటి వారు బాధ్యతాయుతంగా నడుచుకునేటువంటి వారును వారి యొక్క వ్యక్తిగత జీవితంలోనూ కుటుంబ జీవితంలోనూ ప్రభువును మాత్రమే సంతోషపెట్టేటువంటి వారుగాను జ్ఞానయుక్తంగా నడుచుకునేటువంటి వారై ఉన్నట్లయితే వారి యొక్క ప్రవర్తనను బట్టి అవిశ్వాసురాలైనటువంటి భార్య అయినప్పటికీ, ఒకవేళ విశ్వాసురాలైనప్పటికీ బలహీనురాలైనటువంటి భార్య ఉన్నట్లయితే ఆ భార్య తిరిగి సరైనటువంటి పరిస్థితికి విశ్వాస జీవితంలోనికి రాగలిగిన పరిస్థితిలో భార్య ఉండగలదు. కాబట్టి ఇది కేవలము భార్యలకు మాత్రమే పేతురు గారు ఈ మాటలని చెప్పాడండి 1-2 వచనాలు అని అనుకునేందుకు లేదు. దీని వలన భర్తలు ఈ విధంగా ఉన్నప్పటికీ భార్యలు అనేటువంటి వారు ఇన్ఫ్లుయెన్స్ చేయబడవచ్చును. ఇక 7వ వచనములో భర్తలైనటువంటి వారికి, పురుషులైనటువంటి వారికి పేతురు ఏం చెప్తున్నాడు అనేటువంటిది మనం చూద్దాం. అక్కడ ఏమని వ్రాయబడి ఉన్నదంటే, అటువలనే పురుషులారా జీవమును కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అని ఇక్కడ పురుషులకు పేతురు చెప్తా ఉన్నాడు.
ఇక్కడ పేతురు చెప్పినటువంటి విషయములో మొట్టమొదటిది ఏంటంటే, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు అని ఎరగండి అని చెప్తా ఉన్నాడు. ఈ విషయమును మొట్టమొదటగా తెలుసుకొనమని చెప్తా ఉన్నాడు. చాలా మంది ఈ విషయమును తెలుసుకొనరు, ఈ విషయమును గ్రహించరు, ఈ విషయమును చెవిని పెట్టరు. వారు ఏమనుకుంటూ ఉంటారంటే, మేం పురుషులము అని జులుం ప్రదర్శించేటువంటి వారు కొందరైతే, ఈగోతో బిహేవ్ చేసేటువంటి వారు మరికొంతమంది ఉంటూ ఉంటారు. ఏ రకంగానైనా సరే ఈ పురుషులు అనేటువంటి వారు స్త్రీలకు వీరిని లెక్క చేసేటువంటిది ఏంటి అనేటువంటి తత్వం కొంతమందిలో ఉంటుంది. ఇలాంటి వారు లేరని నేను చెప్పలేను, గాని ఇలాంటి వారు ఉంటూ ఉంటారు. కాబట్టి పురుషులైనటువంటి వారు మేము పురుషులమి, మేమేదో దేవుని యొక్క సృష్టిలో అతి ఉన్నతమైనటువంటి స్థానములో ఉన్నాము అని చెప్పి అనుకునేటువంటి వారు కాకుండా, వీరు దేవుడు ఏ పని నిమిత్తమై వీరిని చేసి ఉన్నాడో అదే విధంగా ఒక కుటుంబములో భార్యను వీరికిచ్చి ఐక్యపరిచిన తర్వాత కుటుంబం అనేటువంటిది, దాని యొక్క అవసరత అనేటువంటిది, దాని బాగోగులు అనేటువంటివి, ఇవన్నీ కూడా ఇద్దరికిను, భార్యకును భర్తకును ఇద్దరికిను ఏ విధంగా ప్రామినెంట్ గా ఉండాలో అనేటువంటి విషయాన్ని వారు గుర్తించవలసి ఉంటుంది. ఇటువంటి క్రమంలో ఈ మొట్టమొదటి విషయాన్ని పురుషుడైనటువంటి వాడు ఎరగండి అని చెప్తున్నాడు. ఏమిటది అని అంటే, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు అనేటువంటి విషయాన్ని ముందు ఎరగండి అని చెప్తున్నాడు. తెలుసుకోండి ఈ విషయాన్ని అని. ఎన్నో విషయాలు మనం తెలుసుకోకపోవటం వలన, గ్రహించకపోవటం వలన, అవగాహన లోపం వలన పొరపాట్లు చేసేటువంటి వారంగా ఉంటూ ఉంటాము. అంటే నేను ఇక్కడ చెప్తున్నటువంటిది మామూలు జీవితంలోనూ, మరి ముఖ్యంగా కుటుంబ జీవితంలో సహితము ఈ విధంగా తెలుసుకోకపోవటం అనేటువంటి దాని వలన జరుగుతూ ఉంటుంది. ఇవి మనం తెలుసుకోవాలని అంటే మనం చేయవలసినటువంటి విషయములు ఎన్నో ఉన్నాయి. అవేంటో తర్వాత చూద్దాం. కొన్నిసార్లు కొంత తెలిసినప్పటికీ ఈగోతోనో లేకపోతే పురుషులు అనేటువంటి జులుముతోనో, ఏదో నా మాట పైనుండి తీరాలనేటువంటి ఆ యొక్క బుద్ధిహీనంగా ప్రవర్తించటం వలన కుటుంబ జీవితంలో అశాంతి అనేటువంటిది, అసమాధానం అనేటువంటిది ఎప్పుడు ఏలుబడి చేసేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిగా మనం తెలుసుకోవలసిందంటే, మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు, సమానులై ఉన్నారు, భాగస్వాములై ఉన్నారు అనేటువంటిది మీరు మర్చిపోవద్దు. ఇక పురుషులను ఉద్దేశించి పేతురు తాను చెప్తున్నటువంటి రెండవ విషయం ఏమిటంటే, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించండి అని చెప్తూ ఉన్నాడు. భార్య బలహీనమైన ఘటమని చెప్పి బైబిల్ సెలవిస్తూ ఉన్నది. ఇది ఎవరు ఒప్పుకున్నప్పటికీ ఒప్పుకోపోయినప్పటికీ వ్యక్తిగతంగా బైబిల్ సెలవిచ్చేటువంటి మాట అయి ఉన్నది. కాబట్టి బలహీనమైనటువంటి ఘటము అంటే పురుషుని వలె అంత బలమైనటువంటి ఘటము కాదు అనేటువంటిది ఇక్కడ స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఈ విషయం మనం ఎరిగినటువంటి వారమే బలహీనులను మనం ప్రత్యేకంగా ఎలాగైతే చూస్తూ ఉంటామో, వారిని గురించి ఏ విధమైనటువంటి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ మనము కొనసాగుతామో బ్రతుకులో, అదే విధముగా భార్యను గురించి ఆలోచించేటప్పుడు, భార్యతో సంసారం చేసేటప్పుడు మనము భార్యను బలహీనమైనటువంటి ఘటము అని మొదటగా మనం తెలుసుకునవలసి ఉన్నాం. అందువలన భార్యను మనము సన్మానించవలసి ఉన్నది. అంటే ఆమెకున్నటువంటి ఆ యొక్క బలహీనతలను బట్టి మనం అర్థం చేసుకుంటూ తగినటువంటి విధంగా ముందుకు వెళ్లేటువంటి వారంగా ఉండాలి. చాలాసార్లు ఈ బలహీనతలను బట్టి భార్యలు రకరకములైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి నోటి బలహీనత ఉంటుంది. ఈ నోటి బలహీనత వలన ఎవరు పడితే వారి దగ్గర ఎలా పడితే అలా మాట్లాడేటువంటి స్త్రీలు కొంతమంది ఉండవచ్చును. దీని వలన పురుషులు అనేటువంటి వారు రౌద్రం ప్రదర్శిస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే ఎలాగండి, మా యొక్క కుటుంబ పరిస్థితి అంతా ఏమైపోవాలండి, మా విషయాలన్నీ కూడా ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పేస్తున్నదంటుంది. ఇది ఎవరో కాదండి, నా భార్యనండి ఇలాగే చెప్తున్నదంట అని ఇలా కంప్లైంట్ చేసేటువంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. అయితే నువ్వు గుర్తించవలసినటువంటిది ఏంటంటే, నీకును నీ భార్యకును తేడా ఉన్నది. బలహీనమైనటువంటి ఘటం కాబట్టి ఆమెకు ఉన్నటువంటి బలహీనతలను నువ్వు లెక్కలోనికి తీసుకొని నీవు దాన్ని సరిచేయటానికి నీ జులుము ప్రదర్శించటము, నీ కోపం వ్యక్తం చేయటము అనేటువంటిది దానికి సరైనటువంటి మార్గం కాదని మొట్టమొదటి నువ్వు తెలుసుకోవలసి ఉన్నది. కొంతమంది భార్యలను కొట్టేటువంటి వారు, దూషించేటువంటి వారు, ఇంటికి వెళ్ళిపోమని బలవంతం చేసేటువంటి వారు, ఇలాంటి వారు చాలా మంది ఉంటూ ఉంటారు. ఇది సరైనటువంటి
పరిస్థితి కాదు. నీవు ఇష్టపడకపోవచ్చును, అయితే బలహీనతల వలన అవతల ఉన్నటువంటి వ్యక్తి కొన్ని పొరపాట్లు అనేటువంటిది చేయటం సాగుతూ ఉంటుంది. ఇది నువ్వు ఇష్టపడినప్పటికీ ఇష్టపడకపోయినప్పటికీ దానితో నీవు కుటుంబ జీవితంలో కొనసాగవలసి ఉన్నది. ఎందుకంటే కుటుంబ జీవితం అనేటువంటిది నీకు టాప్ ప్రయారిటీగా ఉండవలసి ఉన్నది. కాబట్టి ఈ విధంగా నడిచేటువంటి క్రమంలో కొన్నిసార్లు మనలను గురించి, కుటుంబం మొత్తమును గురించి నీకు ఇష్టములైనటువంటి విషయాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. నా కుటుంబం గురించి ఇలాగ బయటకు ఎప్పుడు అనుకోకూడదు ఎవరు కూడాను అని అనుకుంటావు. అదే విధంగా అనుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. అది ఎలా వస్తుందంటే నీకున్నటువంటి పార్ట్నరు అంటే భార్య వలన లేకపోతే భర్త వలన రావచ్చు. ఎక్కువ సార్లు భార్యల వలన వస్తూ ఉంటుంది. కాబట్టి భార్యలు అనేటువంటి వారు బలహీనమైన ఘట్టమని నీవు ఎంచినటువంటి వాడివై, గుర్తించినటువంటి వాడివై, దానికి మార్గం అనేటువంటిది నీ యొక్క చేతిని ప్రదర్శించటము, నోటిని ప్రదర్శించటము కాకుండా ఇతర మార్గముల వైపుకు, దేవుని వాక్యము వైపునకు నిన్ను నీవు దేవుని యొక్క సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళి ఆయన యొద్ద అనేకమైనటువంటి ఉన్నతమైనటువంటి ఇతర విషయములను నేర్చుకునేటువంటి సందర్భంగా నీవు దానిని భావించి ఆ విధంగా నేర్చుకునేటువంటి వాడివై ఉండాలి. ఇక్కడ వాడబడినటువంటి మాట ఏమిటంటే భార్యను సన్మానించుట. సన్మానించుట అని అనగానే మనకి గుర్తొచ్చేటువంటి ఏమిటంటే సన్మానాలు అనేటువంటివి అవి ఇవి చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు పలాని వారు పుస్తకం రాశారంట, వారికి సన్మానం చేయాలి. వాళ్ళని వారు పదవి విరమణ చేస్తున్నారంట, వారికి సన్మానం చేయాలి. ఆ సన్మాన సభలో వారికి జరిగేటువంటిది ఏంటంటే వారికి ఒక పుష్పగుచ్చం చేతికి ఇవ్వటం, మెళ్ళో దండేయడం, ఆయన కూర్చోబెట్టి ఒక్కొక్కరు శాలువాలు తెచ్చి కప్పటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధమైనటువంటి సన్మానం అనేటువంటిది కాదు ఇక్కడ. రెస్పెక్ట్ అనేటువంటి సెన్స్ లో వాడబడినది. ఆమెను గౌరవించండి, ఒక వ్యక్తిగా బలహీనమైనటువంటి ఘటముగా గౌరవించండి అనేటువంటిది. అంతేగాని ఏదో మనం శాలువాలు గప్పినట్టుగా కప్పటం అనేటువంటిది కాదు. కొంతమంది ఏమంటా ఉంటారంటే మామూలుగానే ఆమెతో పడలేకపోతున్నామండి, ఇక సన్మానించడం మొదలు పెడితే మనం అజ్ఞాతవాసం వెళ్ళిపోవాల్సిందేనండి అనేవాళ్ళు లేకపోలేదు. ఈ సన్మానించటం ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. అయినా ఈ విషయం వ్యక్తి వ్యక్తికి మారేటువంటిదిగా ఉంటూ ఉంటుంది. ఈ సన్మానం అనేటువంటిది మనం చెప్పుకున్నట్టుగా ఏదో సెలవులు కప్పేటువంటి సన్మానం లాంటిది కాదు. అయితే రెస్పెక్ట్ ఇవ్వటం అనేటువంటిది ఒక బలహీనమైనటువంటి వ్యక్తిగా రెస్పెక్ట్ ఇవ్వటం అనేటువంటిది అంటే సమాజంలో మన ఇంట్లో ఒక బలహీనుడైనటువంటి ఊచ కాళ్ళు చేతులు ఉన్నటువంటి పిల్లవాడు ఉన్నాడు అనుకుందాం. మిగిలినటువంటి పిల్లవాళ్ళందరినీ చూచినట్లుగా ఆ పిల్లవాడిని మనం చూడము, ఎందుకంటే అతడు మన పిల్లవాడే. అయితే వాడు పుట్టినది అలా పుట్టాడు కాబట్టి వాడిని గురించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం, వాడి గురించి ప్రత్యేకమైన ఆశ తీసుకుంటూ ఉంటాము. ఏదైనా సరే తప్పిదములు జరిగినప్పటికీ వాడిని మరొక రకంగా కొంచెం జాగ్రత్తగా చూస్తుంటాం, ఎందుకంటే వాడికి ఉన్నటువంటి బలహీనతలను బట్టి. అదే విధమైనటువంటి సెన్స్లో అక్కడ సన్మానము అనేటువంటి మాటను మనము తీసుకునవలసి ఉంటుంది. ఇక పేతురు మూడవదిగా చెబుతున్నటువంటి విషయం ఏంటంటే మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి అని చెప్తున్నాడు. ఇక్కడ ఒక విషయమును జోడించాడు. అదేమిటంటే మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు అంటే మీ విశ్వాస జీవితము ప్రభువుతో ఎలాగైతే కొనసాగాలో అదే విధంగా కొనసాగునట్లుగా మీరు జాగ్రత్త పడండి. దీనికి అభ్యంతరం కలిగేలాగా మీరు చూడవద్దు. అంటే ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతిదినము కొంత సమయం వ్యక్తిగత ప్రార్థనలు గడుపుతాను, కొంత సమయము వాక్యపఠనంలో గడుపుతూ ఉంటాను. మిగిలినటువంటి సమయమును నాకు కావలసిన విధంగా అవసరమైతే దేవుని సేవ నిమిత్తము లేకపోతే నా వ్యక్తిగత పనుల నిమిత్తము ఇలా రకరకాలుగా వాడుకుంటూ ఉంటాను. సరే, ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నేను ఏ విధంగానైతే కొనసాగుతున్నానో ఈ సమయంలో నా భార్య ఏదో ఒక తప్పిదం చేసింది అనుకుందాం. దానివల్ల నేను రౌద్రం ప్రదర్శించి ఈ విధంగా చేస్తావని చెప్పి నేను కొంచెం దురుసుగా ప్రవర్తించి ఆమెను 1-2 దెబ్బలు కొట్టాను అని అనుకుందాం. కొట్టినప్పుడు నేను వెంటనే వెళ్ళి ఆ దినమందు ప్రభు యొక్క సన్నిధిలో ఎప్పటిలాగే ప్రార్థన చేయగలిగినటువంటి స్థితిలో ఉంటానా? చేయలేను. ఎందుకంటే నా మనసులో కలత అనేటువంటిది ఉంటూ ఉంటుంది. నేను ఏ విధంగా విశ్వాసిగా ప్రవర్తించవలసినదో ఆ విధంగా విశ్వాసిగా ప్రవర్తించలేదు. నా దురుసుదనం అనేటువంటిది కనపరిచాను.
బలహీనమైనటువంటి ఘటముగా భార్యను ట్రీట్ చేయమని వాక్యం సెలవిస్తున్నప్పుడు ఆ విధంగా నేను ట్రీట్ చేయకుండా తొందరపాటుతో నేను వ్యవహరించాను. కాబట్టి మొట్టమొదటిగా నేను భార్య యొద్దకు వెళ్లి సమాధాన పడినట్లయితే అప్పుడు మరలా ప్రభు యొక్క సన్నిధిలోకి వెళ్లి ప్రార్థన చేయగలుగుతాను. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, తొందరపాటు రానివ్వకండి. మీరు చేసేటువంటి పనులు వాక్య విరుద్ధమైనటువంటివి కాకుండా చూడండి. మీరు ప్రార్థన చేసేటప్పుడు మీ యొక్క మనసులో దోషారోపణ అనేటువంటిది మీ మనసు మీ మీద చేయకుండా జాగ్రత్త పడుతూ జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. కాపురం చేసే ప్రతి ఒక్కరికి జ్ఞానం కావాలనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. జ్ఞానం అనేటువంటిది పైనుండి వచ్చేటువంటి జ్ఞానంగా ఉండాలి. కపటంతో ప్రవర్తించేటువంటి జ్ఞానమై ఉండకూడదు. నీవు కపటంతో ప్రవర్తించేటువంటి జ్ఞానం ప్రదర్శిస్తున్నట్లయితే అవతల వ్యక్తి వెంటనే కాకపోయినా కొద్ది కాలంలోనే గమనించి నిన్ను ఏనాటికి నమ్మనటువంటి వ్యక్తిగా అయిపోవచ్చు. కాబట్టి నువ్వు పైనుండి వచ్చేటువంటి జ్ఞానం కొరకు వేచి ఉంటూ దాని కొరకు ప్రార్థిస్తూ ఆ జ్ఞానముతో నీ కుటుంబమును నీవు కట్టుకునేటువంటి వాడుగా ఉండాలి. అయితే స్త్రీలైనప్పటికీ పురుషులైనప్పటికీ ఈ విధముగా పేతురు చెప్పిన విధముగా వారు తమ బ్రతుకులో నిలిచి ముందుకు కొనసాగాలనంటే వారు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చూద్దాం. మొట్టమొదటిగా వారు ప్రార్థనా పరులై ఉండాలి. వారు ప్రార్థన అనేటువంటిది లేకుండా ఉండేటువంటి వారు, కేవలం ఎండిపోయినటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి వారు, ఈ లోక సంబంధమైనటువంటి ఒడుదుడుకులు కలిగినటువంటి వారుగా తిరుగుతూ కేవలము గుడికి మాత్రం వెళ్ళొచ్చేటువంటి వారుగా ఉన్నట్లయితే వారు ఈ రకంగా ఉండగలిగినటువంటి వారుగా ఉండరు. కాబట్టి మొట్టమొదటిగా ప్రభువుతో నీకుండేటువంటి యొక్క సంబంధమును సరి అయినటువంటిదిగా ఉన్నదా లేదా. ఈ సంబంధం అంటే వ్యక్తిగతమైనటువంటి సంబంధము. మనసులో నీ యొక్క మనసాక్షి అనేటువంటిది ఏ విధమైనటువంటి దోషారోపణ నీ మీద చేయకుండా ఉండేటువంటి ఆ యొక్క స్థితి అనేటువంటిది ఉన్నదో లేదో మొట్టమొదట పరిశోధించుకోవాలి. ఏ పరిస్థితిలో అయినా దేవుని వాక్యానికి మాత్రమే నువ్వు లోబడి విధేయుడువై జీవించేటువంటి వాడివిగా ఉండాలి. ఇది కేవలం పురుషులకు మాత్రమే కాదు, స్త్రీలకు కూడా వర్తిస్తూ ఉంటుంది. ఏ ఒక్కరైనా సరే, పురుషులైతే పురుషులు, స్త్రీలైతే స్త్రీలు, అందరూ దేవుని వాక్యానికి మాత్రమే లోబడి విధేయులై జీవించేటువంటి వారుగా ఉండాలి. మూడవది, మాటలకు పరిమితమైనటువంటి భక్తి పరులు దీనికి పనికిరారు. మాటలు చెప్తూ చేతలు చేయనటువంటి వారైతే వారు ఊరుకోవటం మంచిది. వారు ఈ యొక్క కుటుంబ జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉంటారు. తర్వాత ఓర్పు అనేటువంటిది, సహనం అనేటువంటిది, దీర్ఘశాంతం అనేటువంటిది, ఇవన్నీ కూడాను అవసరమైనటువంటి లక్షణములు. కుటుంబ జీవితంలో మరి ముఖ్యంగా అడుగడుగున అవసరమైనటువంటి లక్షణములు ఇవి. ఈ లక్షణములు ఎలాంటివంటే, నీవు ఒకసారి దీనిని సార్థకం చేసుకుంటూ మొదలు పెడితే రెండవసారి మరి ఎక్కువగా సార్థకం చేసుకునగలవు. రెండవసారి సార్థకం చేసుకున్నట్లయితే మూడవసారి సార్థకం చేసుకోవటానికి ఇంకా సులువుగా ఉంటుంది. అయితే ఇంకో మాట మనం ఇక్కడ చెప్పవలసినటువంటిది ఏంటంటే, 3 సార్లు నేను సార్థకం చేసుకున్నాను కాబట్టి 4వసారి తప్పనిసరిగా సార్థకం చేసుకుంటాను అనేటువంటి గ్యారంటీ లేదు. అది నీ చాయిసే. 4వసారి 3 సార్లు నువ్వు సార్థకం చేసుకున్నట్లయితే ఓర్పు, సహనము ఇలాంటివి అనేటువంటివి సరైనటువంటి సమయంలో సరైనటువంటి విధంగా సార్థకం చేసుకుంటూ పోతూ ఉన్నట్లయితే 3 సార్లు నువ్వు సార్థకం చేసుకుంటే 4వసారి ఈజీగా ఉంటుంది. అంతవరకు తప్ప 3 సార్లు చేసుకున్నావు కాబట్టి 4వసారి ఖచ్చితంగా చేసుకు తీర్తా అనేటువంటి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరానటువంటిది. తర్వాత తమ ప్రవర్తన ద్వారా తమ భార్యలను, ఇతరులను సహితము దేవుని వైపునకు ఆకర్షించటం వారి యొక్క ధ్యేయము, గురి అయి ఉండవలసి ఉన్నది. అయితే ఏ కార్యమైనప్పటికీ ప్రభు యొక్క చిత్తము లేకుండా, ప్రభు యొక్క కృప లేకుండా జరగదు. మనము ఏదో వినయ మనస్కులమై ఉంటున్నాం కాబట్టి, అవతల వారంతా తిరిగిపోతున్నారు కాబట్టి మనము దీని నుండి క్రెడిట్ పొందుదామని అనుకునేటువంటి ఆ పరిస్థితి పనికిరాదు. దేవుని కృప వలన నువ్వు విధేయత చూపించగలుగుతున్నావు. ఆ కృప వలన అవతలి వారు ప్రభు వైపు తిరగగలుగుతున్నారు. దీనిలో దేవుడు తన పనిని జరిగిస్తున్నాడు, దిక్కుమాలినటువంటి నన్ను నువ్వు వాడుకుంటున్నాడు అనేటువంటి ఆ యొక్క విధమైనటువంటి గుణమును నువ్వు ప్రదర్శించాలి. ఆ విధమైనటువంటి ప్రవర్తనను, ఆ విధమైనటువంటి థింకింగ్ నువ్వు కలిగి ఉండవలసి ఉంటుంది. అంతేగాని నేను చూడండి, నేను ఎంత దీనురాలనై ఉన్నాను కాబట్టి నా భర్త నాకు తిరిగిపోయాడండి, నా వైపు తిరిగిపోయాడండి, అలాంటిది నువ్వు మొదలు పెట్టావంటే మరనాటి నుండే మొత్తం తలగింతులయ్యేటువంటి పరిస్థితి కూడా ఉండవచ్చు. కాబట్టి నీవు గర్విష్ఠుడివి కాకుండా, గర్విష్ఠురాలివి కాకుండా ప్రభువును బట్టి నీవు ఆనందించేటువంటి వాడుగాను,
ప్రభువు నిమిత్తము నీవు బ్రతికేటువంటి వాడుగాను ఉండాలి. ఇక పేతురు పురుషులకైనను స్త్రీలకైనను చెప్పినటువంటి ఈ యొక్క వచనములను మనం చూసినప్పుడు ఇక్కడ మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి విషయములే. ఈ విషయములు కొన్నిటిని మనం ఆల్రెడీ చూచాము. చివరిలో ఒకసారి మనం దీన్ని సమరీ ఏంటో చూద్దాం. ఇది మొట్టమొదటిగా లైఫ్ లాంగ్ ప్రాసెస్ అని మనం జ్ఞాపకం ఉంచుకోవలసి ఉన్నది. రెండవది, తప్పిదములు జరిగినప్పుడు మనము కుంగిపోయేటువంటి వారంగా ఉండకూడదు. మూడవది, ఆత్మలో పెద్దవారి యొక్క సలహాలు తీసుకుని పాటించేటువంటి వారంగా ఉండాలి. 4, ప్రార్థనను నిర్లక్ష్య పెట్టేటువంటి వారంగా మనం ఉండకూడదు. 5, తప్పు జరిగినప్పుడు ఒప్పుకొని దాన్ని సరిచేసుకుని ముందుకు సాగేటువంటి వారంగా మనం ఉండాలి. 6, దీనిని మన జీవితంలో ఎన్నడూనూ చేరని స్థాయి అని అనుకోనకూడదు. దేవునికి సమస్తము సాధ్యమైనటువంటివి కాబట్టి మనము లోబడినట్లయితే దేవుడు మిగిలినటువంటి విషయాల గురించి ఏ విధంగా తాను చర్య తీసుకోవాలో ఆ విధంగా తీసుకునేటువంటి వాడై ఉంటూ ఉంటాడు. కొంతమంది ఏమంటా ఉంటారంటే, ఏమండి నేను చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ పరిస్థితులు ఏం మారలేదండి, అవి అలాగే కొనసాగుతున్నాయండి అంటూ ఉంటారు. కొనసాగితే కొనసాగవచ్చును. నీవు ఆ మారుతున్న పరిస్థితులకు తగినటువంటి వాడుగా నీవు ఇంకను దృఢంగా నిలబడి ఇంకను ప్రార్థించేటువంటి వాడుగా కొనసాగించేటువంటి వాడుగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉండవచ్చు. నీవు అదే విధంగా ప్రార్థనను కొనసాగించటం అనేటువంటిది ఆ సందర్భంలో ముఖ్యమైనటువంటి విషయమై ఉన్నది. ఇక చివరిగా 7వది, భక్తి జీవితంలో యూనిఫామిటీ అనేటువంటిది మనం ఎల్లప్పుడూ మెయింటైన్ చేసుకునవలసి ఉంటుంది. ఈ విషయంలో మనం జ్ఞాపకం ఉంచుకుంటూ ప్రభువు సన్నిధిలో నిలిచి ముందుకు నడిచేటువంటి వారంగా ఉన్నట్లయితే పేతురు సెలవిచ్చినట్లుగా మన యొక్క కుటుంబ జీవితమును దేవుని యొక్క కృపలో నిలుపుకొని ముందుకు నడిచేటువంటి వారంగాను, మన యొక్క కుటుంబములను దేవుని యొక్క భయములో కట్టుకుంటూ జాగ్రత్త పడుచు ముందుకు సాగేటువంటి వారంగాను ఉండగలము. ఆ విధంగా ఉండునట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామయుడైన తండ్రి, ఈ ఉదయకాలం ముందు మీరు మాకు ఇచ్చినటువంటి వాక్యము నిమిత్తమై మీ పాదములకు వందనములు చెల్లించుకొంచున్నాం. దేవా, మా హృదయంలో కావలసినటువంటి జ్ఞానమును అనుగ్రహించండి. మాలో ఉండేటువంటి తొందరపాటును మీరు తొలగించి బుద్ధిహీనతను విడిచి మీ వాక్యం ఏమైతే సెలవిస్తున్నదో ఆ వాక్యానుసారంగా మేము నడుచుకున్నట్లుగా వాక్యమునకు ముందుగా మేము మా యొక్క అడుగులను వేసేటువంటి వారంగా ఉండక వాక్యముతో కలిసి దానితో ముందుకు సాగేటువంటి వారంగా మేము ఉండగలుగునట్లుగా మా యొక్క ప్రవర్తనను సరిదిద్దుకొనటం మాకు నేర్పించండి. క్రీస్తు నామమునందు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్.